ఒకప్పుడు ఆ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. దశాబ్దాలుగా వేరే పార్టీ అక్కడ గెలిచిందే లేదు. కానీ పరిస్థితులు మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హోరులో కూడా అక్కడ ఆ సీటుని నిలబెట్టుకోలేకపోయారు. గ్రూప్ రాజకీయాలతో ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో మూడు ముక్కలాట నడుస్తోందట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? గ్రూప్ పాలిటిక్స్ కి చెక్ పెట్టేదెవరు? జహీరాబాద్ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి. లీడర్ల తలోదారి, క్యాడర్ అయోమయం. జహీరాబాద్ సెగ్మెంట్ రాష్ట్రంలోనే కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాగారెడ్డి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా మలిచారు. ఆ తరువాత గీతారెడ్డి ఆ పరంపరను కొనసాగిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా గీతారెడ్డి వయోభారంతో నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉండిపోవడంతో వికారాబాద్కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు చేతిలో ఓడిపోయారు. తన ఓటమికి సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డితో పాటు మరో నేత ఉజ్వల్ రెడ్డే కారణమని నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రశేఖర్ ఆరోపణలు గుప్పించడంతో గ్రూపు రాజకీయాలకు తెరలేచినట్లయింది. సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మరో నాయకుడు ఉజ్వల్ రెడ్డి, చంద్రశేఖర్ ముగ్గురు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇటీవల జహీరాబాద్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డిని చంద్రశేఖర్ సస్పెండ్ చేశారు. అయితే ఆ సస్పెన్షన్ చెల్లదంటూ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి వెంటనే ప్రకటించడం సంచలనం రేపింది. తాను ముఖ్య కార్యకర్తల సమావేశం పెడితే కార్యకర్తల్ని నరసింహారెడ్డి రాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చంద్రశేఖర్ చెబుతున్నారు. నరసింహారెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు గిరిధర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ పరిణామాలతో గ్రూప్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే సీటుగా ఉన్న జహీరాబాద్లో చంద్రశేఖర్ ఓడిపోవడానికి ఆయన వ్యవహారశీలే ప్రధాన కారణమని గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయినా చంద్రశేఖర్ వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు రాలేదన్నది వారి వాదన. ఇలా మూడు గ్రూపులుగా విడిపోయి పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని క్యాడర్ అసంతృప్తితో ఉందట. ఈ మూడు ముక్కలాటలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి ఈ గ్రూప్ రాజకీయాల వ్యవహారం వెళ్లినట్టు తెలుస్తోంది. మరి మూడు గ్రూపుల్ని ఒకే తాటిపై నడిపిస్తారా లేక ఇలాగే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.